అమ్మా నేను నిజం చెప్తాను, నేను ఒక పార్టీ మనిషిని కాదమ్మా, నేను ఒక పార్టీ మనిషిని కాదు. మాది కడప జిల్లా, మాకు జగనన్న రాజశేఖర్ అన్న చాలా అభిమానం. మరి 2019లో ఆయన అధికారంలోకి రావాలని మేము ఓట్లు వేసాము. కానీ ఆయన పరిపాలన చూసిన తర్వాత, నేను ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్గా పనిచేస్తాను. భారతదేశ చరిత్రలో 75 ఏళ్లలో ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఏ రాష్ట్రంలో కూడా ఇంత హీనమైన ప్రభుత్వం ఏర్పడింది అని నాకు అనిపించలేదు. అంత దారుణంగా ఉంది. రౌడీలు దొంగల రాజ్యంగా తయారైంది. అందుకని విసిగి వేసారి మొన్న పోయిన ఎలక్షన్లో మాత్రం చంద్రబాబుకి వేసాము. ఇప్పుడు ఈ ఉన్నంతలో ఈ ప్రభుత్వం చక్కగా ఉందమ్మా. ఇప్పుడు ఆల్రెడీ అమరావతి జరుగుతున్నది. అలాగే మరి 4,000 పెన్షన్ పెంచడం, ఎంతమంది జీవితాలు వెలుగో తెలుసా? 4,000 రూపాయల పెన్షన్ చాలా బాగుంది. ఉన్నంతలో బాగా చేస్తున్నారు. ముఖ్యంగా పవను చంద్రబాబు కలవడం రాష్ట్రానికి శుభకరం అనమాట. ఈ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉంటుంది. వచ్చేసారి కూడా ఈ ప్రభుత్వానికి వేస్తా. నేను మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వచ్చేసారి కూడా ఈ ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది, అమరావతి ఇది అవుతుంది, తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు వస్తుందని కోరుకుంటున్నానమ్మా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాపలు. కడపలో ఎలాంటి పనులు జరిగాయి సార్? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పనులు జరిగాయి? అసలు ఎలాంటి కంపెనీలు మీకు వచ్చాయి సార్? అమ్మా మరి ఆల్రెడీ మనకు జమ్మలమడుగులో మరి ఉక్కు ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది. మరి నీటిపారుదల సౌకర్యాలు పెరిగాయి. అందువల్ల మేము అందరూ కూడా సంతోషపడుతున్నాం తల్లి. కడప జిల్లా వాసులం. ఒకప్పుడు జరిగిన విషయాలు ఇప్పుడు జరుగుతున్నాయి అన్నమాట. అందువల్ల మన పులివెందుల్లో కూడా మాకు మన ఎంపీటీసీ గెలిచింది మన తెలుగుదేశం అంటే కారణం ప్రజలందరి మద్దతు ఉందమ్మా. అందువల్ల మేము కడప జిల్లా వాసులుగా మేము చాలా సంతోషపడుతున్నాం ఈ ప్రభుత్వం వల్ల. అంతేకాకుండా సార్, ఇంతకుముందు బాబు గారు కూటమిలో లేనప్పుడు ఎలా పనిచేశారు, ఇప్పుడు కూటమిలో ఉండి ఎలా పనులు చేస్తున్నారు? కూటమిలో అంటే అమ్మా, బాబు గారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన సొంతంగా పరిపాలన చేసేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాకుండా అందరిని కలుపుకొని, బీజేపీని, తర్వాత మనకు పవన్ కళ్యాణ్ని, వీళ్ళందరినీ కలుపుకొని పనిచేస్తున్నారు. ఒక మాట పవన్ గురించి చెప్పాలా, పవన్ ఈరోజు ప్రతి ఒక్కరికి ఆదర్శం. కుల మత వర్గాలతో సంబంధం లేకుండా పవన్కి అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం అభిమానులు అయ్యారు. చిరంజీవి అభిమానులు కావచ్చు, అందరూ కూడా. అందువల్ల మంచి బలమైనటువంటి స్ట్రాంగ్గా ఉందమ్మా తెలుగుదేశం పార్టీ. కొంతమంది తెలియక రకరకాల సర్వేలు చేసా ఉంటుంటారు, అవన్నీ బోగస్ అనమాట. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా, ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందమ్మా. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే వాళ్ళకి మనస్పర్ధలు వచ్చాయని కూడా అంటున్నారు కదా. నేను ఒక మాట చెప్తా, ఇవన్నీ బోగస్ మాటలు, పొక్కాలు తప్పక వాళ్ళకు మనస్పర్ధలు వచ్చే అవకాశమే లేదు. అలాంటి పరిస్థితి లేదు. ఒకవేళ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా బాబు దేశంలో ఉన్నటువంటి అన్ని ముఖ్యమంత్రుల కంటే తెలివైన వాడు. ఆయనకు మొత్తం నిజం తెలుసు. 10 నిమిషాలు పరిష్కరించుకోగలరు. లేదా పెద్దవాళ్ళు పైన ఉన్నారు, మోడీ లాంటి వాళ్ళకి జోక్యం చేసుకుంటారు. ఏ పరిస్థితుల్లో కూడా ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి బోగస్ మాటలు తప్పక నాకు తెలిసినంత వరకు ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలు కూటమిలో లేవు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. నాకు తెలిసి 66 ఏళ్లలో చక్కటి ప్రభుత్వం బాధ్యతగా భయంతో పనిచేస్తున్నారు. ఇంతకంటే పెద్ద ప్రభుత్వం వస్తుందని మనం ఏం ఆశించలేము. కాకపోతే చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఉన్నంతలో మంచి ప్రభుత్వం అమ్మ. నా 66 ఏళ్ల వయసులో నేను చూసినంతలో ఇప్పుడు ఏర్పడ్డటువంటి బాబు, పవను, బీజేపీ కలిసిన ప్రభుత్వం అత్యుత్తమైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అమ్మ. మీరు ఒక ప్రొఫెసర్గా అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది సార్? అమ్మ ఒక మాట, నేను ఏమనుకోవద్దు, మీకు ఒక మాట చెప్తాను. ఎంటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి తన బైక్ చెడిపోతే దాన్ని బాగు చేసుకోవడం చేతగాక చదువురాని మెకానిక్ దగ్గరికి వెళ్తున్నాడు. మళ్ళీ చెప్తా, ఎంటెక్ మెకానికల్ ఇంజనీరింగ్లో చదివిన వ్యక్తి తన బైక్ చెడిపోతే దాన్ని బాగు చేస్తున్న శక్తి లేక అక్కడికి ఎవరో చదువురాని మెకానిక్ దగ్గర చెల్లుతున్నారు. ఎంత లోపభూయిష్టంగా ఉంది ఇది. ఇట్లా ఉండకూడదమ్మా. నా ఉద్దేశం ఎందుకు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇంటర్మీడియట్ అనేటటువంటి కోర్సు అనవసరం అమ్మా. 10th అయిపోగానే ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు ప్లస్ ప్రొఫెషనల్ కోర్సుల్లో 1 సంవత్సరం, 3 ఏళ్ళు అందరికీ వృత్తి విద్యా కోర్సు ఉండాలి. మెడిసిన్ చదవాలంటే ఈ 3 ఏళ్ళు చదివి వాళ్ళు ప్రీ డాక్టర్గా ఎక్కడన్నా పనిచేయాలి, దాని మీద రావాలి. ఇంటర్మీడియట్ కోర్స్ అనవసరం అందరికీ కూడా. ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా పాలిటెక్నిక్ తీసేసి ఈ 3 ఏళ్ళలో కలిపేసి, అంటే జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్, తర్వాత 1 సంవత్సరం, 3 ఏళ్ళు ప్రతి ఒక్కరు ఒక 40 గ్రూపులు పెట్టి, డ్రైవింగ్ ఒక గ్రూపు, మెకానిక్ ఒక గ్రూపు, అట్లా ప్రతి ఒక్కరు చేసి, అలాగే ప్రీ డాక్టర్ ఒక గ్రూపు. ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే పై పెద్ద కోర్సుకి వెళ్ళాలంటే ముందు ఈ డాక్టర్గా పనిచేయాలి, జూనియర్ డాక్టర్గా పనిచేయాలి. దానివల్ల ఏమవుతుంది, ఆ మెడిసిన్ నీకు రాకపోయినా నువ్వు చిన్న డాక్టర్గా నువ్వు పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడ ప్రాక్టికల్ వర్క్ నేర్చుకొని తర్వాత వెళ్తే బాగుంటుంది. అందువల్ల ఏంటంటే ఇంటర్మీడియట్ కోర్సు ఇమ్మీడియట్గా రద్దు చేసి దాని బదులుగా 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ మరియు 1 సంవత్సరం ఎక్స్ట్రా కలుపుకుంటే 3 ఏళ్ళు అవుతుంది కదా. ఈ 3 ఏళ్ళు వృత్తి విద్య, కంపల్సరీగా వృత్తి విద్య చేసినటువంటి వాళ్ళకే ప్రొఫెషనల్ కోర్సుల్లో స్థానం. అప్పుడు ఏమవుతుందంటే వృత్తి విద్య చేసి ఆపేసినా కూడా వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతారు.
బాగుందమ్మా ఇది. సార్ మరి విద్యాశాఖ మంత్రిగా మన లోకేష్ గారు ఎలా పనిచేస్తున్నారు సార్? నాకు తెలిసి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారుగా పనిచేస్తున్నట్టే. నేను నిజం చెప్తాను, మీరు కోపగించుకోవద్దు. బడ్జెట్ స్కూల్స్ చాలా కష్టమైన పరిస్థితుల్లో నడుస్తున్నారమ్మా. ఎవరో ఒక నిరుద్యోగి ఒక చిన్న స్కూల్ పెట్టుకొని టీచర్లకు జీతాలు ఇచ్చి తల్లిదండ్రులు మెప్పించేస్తున్నారు. వాళ్ళ మీద ఒత్తిడి ఉండకూడదు. వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చినట్టుగా లోకేష్ ప్రభుత్వం ఉంది. నేను స్వయంగా చాలా మంది స్కూలు యజమానులతో విన్నా. కాబట్టి బడ్జెట్ స్కూల్స్ అంటే కార్పొరేట్ స్కూల్స్ కాక చిన్న స్కూల్ మీద ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఉండకుండా చూస్తున్నట్టుగా వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఉదాహరణకి బడ్జెట్ స్కూల్స్ మూసేసామనుకో, దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు బడ్జెట్ స్కూల్స్లో ఉన్నారు. 30 లక్షల మంది విద్యార్థులకు ఈ ప్రభుత్వం కల్పించగలదా? వసతి కల్పించలేదు. ఎందుకంటే ఒక్కొక్క టీచర్కి ₹1,00,000 జీతం ఇవ్వమంటున్నారు, ఇంకా ఎక్కువ కావాలంటున్నారు. ఏ ప్రభుత్వం కూడా చేయలేదమ్మా. ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగం పోటీ పడి చేసినప్పుడే ఉంటుంది. అందువల్ల విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే బడ్జెట్ స్కూల్స్ విషయంలో మాత్రం మీరు ఉదాసీనంగా ఉండాలి. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని బలవంతంగా చేసి వాళ్ళకి రకరకాల ఇబ్బంది పెట్టే పరిస్థితులు మీరు చేయకూడదు. మొత్తం మీద మాత్రం మీ పరిపాలన కానీ విద్యాశాఖ మంత్రిగా మీరు బాగా సక్సెస్ అయినట్టు కిందకి లెక్క. ఈ విషయం గుర్తుపెట్టుకోండి సార్, ఇంటర్మీడియట్ రద్దు చేసి దేశానికే ఆదర్శంగా మన ఆంధ్రప్రదేశ్లో వృత్తి విద్య ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు ప్లస్ 1 సంవత్సరం కలిపి 3 సంవత్సరాల పాటు ప్రతి విద్యార్థి కూడా వొకేషనల్ కోర్సు ఏదో ఒక విద్య చేసిన తర్వాతనే ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఏదైనా చేయాలి అని రూల్ కానీ పెడితే అది అత్యుత్తమ విద్యా విధానం అవుతుంది.